హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి అమ్మమ్మ చెప్పిన కథల్లో అమ్మమ్మ ఇవాళ ఒక పద్యం చెప్తుంది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని చెప్పి ఈరోజు పిల్లలు మీకు సుమతి శతకం గురించి చెప్తాను. అలాగే ఈ సుమతి పద్యాలు ఎవరు రాశారు ఏంటి అన్నీ చెప్పుకుందామని అమ్మమ్మ పిల్లలకి మనవాళ్ళు మనవరాలకి చెప్పటం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన పద్యానికి ఆన్సర్ అంటే భావం చెప్తుంది అనమాట. మీనింగ్ ఏంటంటే, బలవంతుడు నాకేంటలి అని విరవీగుతూ తిరిగితే ఏదో ఒకరోజు అందరి కళ్ళల్లో అతనికి అవమానం తప్పదు. ఎట్లా అంటే, బలవంతమైన సర్పము మరి చీమల చేతికి చిక్కి చిన్న చిన్న చీమల చేతికి చిక్కి చనిపోతుంది కదా, అట్లా బలవంతుడు కూడా ఏదో ఒక రోజు ఓటమిని పొందుతాడు. తెలివితో జ్ఞానంతో ముందుకు వెళ్ళిన వాడే విజయుడు అవుతాడు అని చెప్తుంది. అయితే ఈ సుమతి శతకాలని ఎవరు రాశారు? శతకం అంటే 100 పద్యాలు, మోర్ దెన్ 100 పద్యాల కన్నా ఎక్కువ అనమాట. శతకం అంటే 100, అయితే 100 పద్యాల కన్నా ఎక్కువ అని అర్థం సుమతి శతకం. అయితే ఇది బద్దెన భూపాలుడు అని కవి రచించాడు. ఈయన ఒక రాజు, రుద్రమదేవి హయాంలో ఈయన ఒక సామంతరాజుగా చేశాడు, చోళ సామంతరాజు అనమాట. అయితే ఈయన తిక్కన శిష్యుడు, అందుకే ఆయన సుమతి శతకం అంత ఇదిగా ఈజీ తెలుగు లాంగ్వేజ్లో రాయగలిగాడు. సంస్కృతం వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయట, తెలుగులో పదాలు కూర్చి చక్కగా రాశాడు. చాలా ఈజీగా మనకి మొత్తం పద్యం చదవకపోయినా గుర్తుండకపోయినా ఒక సెంటెన్స్ గుర్తుంటుంది, ఒక సెంటెన్స్లోనే మోరల్ మనకి తెలిసిపోతుందట. అట్లా అంత ఈజీగా రాశాడు ఆయన బద్దెన భూపాలుడు. సో ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. సో ఇది అన్నమాట విశేషాలు. అమ్మమ్మ సుమతి శతకం గురించి చెప్పింది. తర్వాత ఎపిసోడ్స్లో ఇంకొన్ని పద్యాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ, బై బై.